ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ చాలా ధీటుగా బదులిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కి లిటరల్గా చెప్పాలంటే చుక్కలు చూపిస్తోంది. తాను వదులుతున్నటువంటి డ్రోన్లతో దాడి చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్ మీద, అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపుల మీద విపరీతంగా డ్రోన్స్ వదులుతుంది. ఈ డ్రోన్ల గురించి ఇప్పుడు ఎందుకంటే వందల కొద్ది డ్రోన్స్ వదులుతున్న నేపథ్యంలో ఈ డ్రోన్ల మీద విపరీతమైనటువంటి చర్చ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చౌకగా తయారు చేసినటువంటి ఈ డ్రోన్లని చాలా ఎఫెక్టివ్గా పంపిస్తోంది. టార్గెట్స్ని చేస్తోంది. టార్గెట్స్ మీద విరుచుకుపడుతోంది. కానీ ఈ డ్రోన్స్ని కొట్టడానికి అమెరికా ఇజ్రాయెల్కు తడిసి మోపిడవుతుంది. సో ఆర్థికంగా వాళ్ళు చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుంది. కానీ వీళ్ళు చాలా చౌకగా డ్రోన్లు వదిలేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని వందల డ్రోన్లు, దాదాపు 1500 నుంచి 1600 డ్రోన్లు మొదటి 2 రోజుల్లోనే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మీదకి ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ అమెరికా ఎయిర్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి కదా, వాటి మీద కుదిరారంట. ఒక్క డ్రోన్ తయారు చేయడానికి కేవలం 16 లక్షల రూపాయలు అవుతుంది ఇరాన్కి. కానీ ఆ ఇరాన్ని కొట్టడానికి ఇజ్రాయిల్, అమెరికా వేస్తున్నటువంటి క్షిపణులు, ఆ డ్రోన్ని కోల్చడానికి వాడుతున్నటువంటి ఈ క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 16 కోట్ల రూపాయలు. ఒక్క డ్రోన్ని పేల్చడానికి వాళ్ళు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అమెరికా అయితే స్టాండర్డ్ క్షిపణులు కావచ్చు, పేట్రియట్ క్షిపణులు కావచ్చు, వీటన్నిటి కోసం 30 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి క్షిపణి కోసం వాడుతూ ఉన్నారు. వీళ్ళేమో లక్షలతో పూర్తయిపోతుంది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకొక భయంకరమైన వార్త అమెరికాకి సంబంధించి ఏంటంటే, అమెరికాకు ఉన్నటువంటి ఈ రక్షణ నిల్వలు, ఈ క్షిపణులకు సంబంధించిన నిల్వలు తరిగిపోతున్నాయి. యుద్ధం చేయడానికి వాడాల్సినటువంటి సామాగ్రి నిల్వలు పూర్తిగా తరిగిపోతూ ఉన్నాయి. ఇంకొక 10-15 రోజులు అంటే మరొక 2 వారాల పాటు ఈ యుద్ధం జరిగితే అమెరికా ఇక రోడ్డు మీదకి వచ్చేస్తుందంట. అంటే వాళ్ళకి లేవు, యుద్ధ సామాగ్రి అంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతూ ఉంది. అందుకే ఈ రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలు కోసం ఆ కంపెనీలతో డొనాల్డ్ ట్రంప్ చర్చ జరిపిస్తూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ పైకి చెప్తున్నాడు, పైకి గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా దగ్గర ఇంకా చాలా పరికరాలు ఉన్నాయి, మొత్తం గోడౌన్లో దాచిపెట్టాం, వాటన్నిటిని కూడా బయటికి తీస్తాం, ఇంకా యుద్ధం ముందుంది, అసలు కథ ఇంకా ముందుందని చెప్పి పైకి చెప్తున్నాడు. కానీ ఎందుకంటే అమెరికాకు సంబంధించిన ఈ రక్షణ వ్యవహారాల మీద మాట్లాడినట్టు పెంటగాన్ నివేదిక కూడా చాలా స్పష్టంగా నివేదికలో చెప్పింది, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి తరిగిపోతోంది. ఇంకొక 15 రోజులు 20 రోజులు కనుక యుద్ధం ఇదే విధంగా జరిగితే కనుక అమెరికా చేతుల్లో ఇక ఎలాంటివి పరికరాలు ఉండవు, డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, మొత్తం దీనికోసమే వాడేస్తూ ఉన్నారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా యుక్రెయిన్ సాయం కోసం కొన్నిటిని పంపించాడంట. సో డెఫినెట్గా ఇప్పుడు ఆ నిల్వలన్నీ తరిగిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ టెన్షన్ ఉంది. కానీ పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడంటగా చర్చ వినిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రష్యా ఇరాన్ నుంచి, ఎందుకంటే వీళ్ళు చాలా చౌకగా కేవలం 16 లక్షల రూపాయలతో డ్రోన్ తయారు చేస్తున్నారు కదా, అసలు ఈ డ్రోన్ ఎట్లా పనిచేస్తుంది? ఈ డ్రోను నిర్దేశిత లక్ష్యాలు, ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక ప్లేస్లో టార్గెట్ చేయాలనుకోండి, అది ఎగురుకుంటూ పోయి గాల్లో ఇజ్రాయెల్ ఆ సైనిక స్థావరం మీద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని మీటర్లలో ఆ టార్గెట్ని రీచ్ అవుతున్నప్పుడు దానికదే పేలిపోతుందండి. పేలిపోయి ఒక అగ్నిగోళంలా మారిపోతుంది. అంటే ఇది ఆత్మాహుతి డ్రోన్ అనమాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత తనని తాను పేల్చేసుకుని ఒక్కసారిగా ఆ టార్గెట్ మీద పడిపోయి మొత్తం అక్కడ నిప్పు అంటించుకుని పేలిపోతుంది. సో దీనివల్ల అక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టేది 16 లక్షల రూపాయలే, కానీ అక్కడ నష్టం చేసేది కోట్ల రూపాయలు. వాళ్ళు దీన్ని పేల్చడం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది పేలిన తర్వాత, టార్గెట్ని చేరుకున్న తర్వాత అక్కడ ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. సో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎలాంటి ఆయుధాలు వాడాలి, ఎప్పుడు ఎలాంటి డ్రోన్లను వదలాలి, ఎప్పుడు ఎలాంటి మిసైళ్లను వదలాలో చాలా తెలివిగా యుద్ధం చేస్తోంది.
అటు నుంచి ఎక్కువ నష్టం కలగజేస్తుంది, వాళ్ళ ఆయుధ నిల్వలు మొత్తం తరిగింపజేస్తుంది. వీళ్ళు మాత్రం చాలా తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకి ఇజ్రాయెల్కి చుక్కలు చూపిస్తోందని చెప్పి సాక్షాత్తు నివేదికలు చెప్తా ఉన్నాయి. రష్యా కూడా వీళ్ళు కూడా ఈ డ్రోన్స్ తీసుకున్నారండి. యుక్రెయిన్ మీద దాడి చేయడం కోసం రష్యా ఇరాన్ టెక్నాలజీని తీసుకుంది గతంలోనే. ఇరాన్ నుంచి ఆ డ్రోన్ టెక్నాలజీని కొనుక్కుంది. ఇంకా 5 నుంచి 10,000 డ్రోన్లు కూడా వాళ్ళు తీసుకున్నారు గతంలోనే యుక్రెయిన్ యుద్ధం సమయంలో. కాబట్టి ఇరాన్ డ్రోన్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయో ఇక్కడ క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇరాన్కి సంబంధించి కీలకం ఒక నాయకుడు మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? మేము ఇంకా మా అసలైన ఆయుధాలు క్షిపణులు దీలా, కేవలం డ్రోన్లు కొన్ని రకాల క్షిపణులు వాడుతున్నాం. అసలైన క్షిపణులు లోపల ఉన్నాయి, అవి వాడే సమయం కోసం ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్నీ కూడా మూలన పడిపోయినాయి, ఇప్పుడు అన్నీ కూడా తుప్పు పట్టినాయి. సెకండ్ గ్రేడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పటి వరకు వాడాం. అసలు సామాగ్రి అండర్ గ్రౌండ్లో భద్రంగా ఉంది. చాలా పదునైనటువంటి బలమైనటువంటి క్షిపణులు ఇంకా మా అండర్ గ్రౌండ్లో అలాగే ఉన్నాయి, అవి బయటికి తీస్తామని చెప్పి ఆయన మాట్లాడాడు. దీంతో ఇజ్రాయెల్కి అమెరికాకి ఇంకొక టెన్షన్ పట్టుకుంది. ఏమో వాళ్ళు ఇంకా ఎలాంటి టెక్నాలజీ ఉంది, ఎలాంటి క్షిపణులు ఉన్నాయి, ఇప్పుడు కేవలం డ్రోన్లు, వాళ్ళు డ్రోన్లు పంపించిన దానికే మనం హైరాణ పడిపోతూ ఉన్నాం. మన యుద్ధ సామాగ్రి మొత్తం కూడా ఇప్పుడు దాదాపు సగానికి పైగా అయిపోయింది. ఏం చేయాలని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లా. మరోవైపు ఇరాన్ చర్చలు జరపడం కోసం, అంటే అమెరికా యుద్ధం ఆపటం కోసం, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం ఆపటం కోసం గల్ఫ్ దేశాల మీద కూడా ఒత్తిడి పెంచుతుంది. ఎట్లా? అమెరికా స్థావరాల మీద దాడి చేసుకుంటాం. అమెరికా స్థావరాలు గల్ఫ్ కంట్రీస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేస్తూ ఒక రకమైన ఒత్తిడి. ఎందుకంటే మీ వల్ల మేము నష్టపోతున్నాం, మా బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు దుబాయ్ ఎంత మంచి పేరు ఉందండి, దుబాయ్ బిజినెస్ పరంగా ఎంత మంచి పేరుంది, ఎంత మంచి సిటీ. కాబట్టి ఇప్పుడు అక్కడ జనావాసాల మీదకు డ్రోన్లు వస్తూ ఉన్నాయి, అక్కడ ఎయిర్పోర్ట్లో డ్రోన్స్ వస్తూ ఉన్నాయి, విమానాలు ఆగిపోతున్న పరిస్థితి ఉంది. అసలు ఏమీ చేయని కాడికి మాకెందుకు ఈ హెడేకు, మా బ్రాండ్ దెబ్బతింటుంది, మా బిజినెస్లు దెబ్బతింటుంది అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ఇరాన్ ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగంగా, ఎందుకంటే ఇలా చేస్తేనే అమెరికా ఇజ్రాయెల్కి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం, వాళ్ళు వెనక్కి తగ్గటానికి, ఇరాన్ మీద దాడి చేయకుండా తగ్గటానికి వాళ్ళు ఈ స్ట్రాటజీని కూడా ఎన్నుకున్నారన్నమాట. సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు. సో ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద కూడా అక్కడ ఎందుకు దాడి చేస్తుంది? వీళ్ళు ఒత్తిడి పెంచుతారు అన్న ఉద్దేశంతో. సో డెఫినెట్గా చాలా స్ట్రాటజిక్గా ఇరాన్ దెబ్బ కొడుతూ ఉంది. అది వీళ్ళకి ఇంకా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ చాలా నష్టం అయితే అటు సైడ్ ఇంకా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత నిజంగా ఒక బెబ్బుల్లాగా చెలరేగిపోతున్నారు. అంటే ఇరాన్ ఏదో గొప్ప దేశము, ఇరాన్ వాళ్ళు మంచోళ్ళు అని ఇక్కడ చెప్పే ఉద్దేశం కాదు. కానీ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా, మేము ఎక్కడా వెనక్కి తగ్గం, విజయమో వీర స్వర్గము అన్నట్లుగా వాళ్ళు పన్నుతున్నటువంటి వ్యూహాలు వేస్తున్నటువంటి ఈ స్ట్రాటజీస్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత ధీటుగా, ఇంత బలంగా ఇరాన్ ముందుకు వస్తుందని చెప్పి ఊహించాల. సో చాలా ప్లానింగ్తో ఇరాన్ ముందుకు పోతున్నట్టు పరిస్థితుంది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతం ఆలోచనలో పడ్డాయి. నిజంగా చర్చలేవో జరిపించేసేసి యుద్ధాన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో అన్న ఆలోచనకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ అందరూ ఒక దారి అయితే తందు ఒక దారి కదా, మరి ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది? ఇరాన్ మీద ఎలాగైనా మన ఇరాన్ ఆక్రమణ చేసేసుకుందాం అన్న స్థాయిలోనే ముందుకు పోతాడా, లేకపోతే వాస్తవాలను గ్రహించి ఆలోచన చేస్తాడన్నది చూడాలి. మొత్తానికైతే డ్రోన్ల గురించి ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్పుకోవాలి. ఇరాన్ లక్షల రూపాయలతో చీప్ డ్రోన్స్ని వదిలి పెద్ద నష్టం చేస్తుంటే వీళ్ళు కోట్లు ఒకవైపు ఆర్థిక నష్టం, సామగ్రిలన్నీ కూడా పూర్తిగా వాళ్ళు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది.